వైశాఖ పురాణం 10వ అధ్యాయం. దక్షయజ్ఞ నాశము కామదహనము. రుద్రుడు ఆ వార్తను విని కాలాంతకుని వలె భయంకరాకారుడై 1000 బాహువులు గల మహాబలశాలియగు వీరభద్రుడు వెలువడెను. అతడును పరమేశ్వరునికి నమస్కరించి నన్ను సృష్టించిన కారణమును తెలుపుమని చేతులు జోడించి అడిగెను. పరమేశ్వరుడును ఆ భార్య వినజాలని రీతిలో నన్ను నిందించిన ఆ శరీర త్యాగమునకు కారణమైన దక్షుని సంహరింపుమని ఆనతిచ్చెను. భూత సంగములను వీరభద్రుని వెంట పొండని పంపెను. ఇట్లా పరమేశ్వరుని ఆజ్ఞ పొందిన వీరభద్రుడు వాని వెంట వెళ్ళిన పరివారములు యజ్ఞశాలం చేరి అచట ఉన్న దేవతలు, రాక్షసులు, మానవులు మున్నగు మహావీరులను అందరినూ కొట్టిరి. సతీదేవి మాటలకు నవ్విన సూర్యుని దంతములను వీరభద్రుడు రాలగొట్టెను. సతీదేవి మాటను సతీదేవిని పరిహసించుచు ఎవరు ఏ అవయవమును సవరించుకొనిరో వారి ఆ అవయవములను వీరభద్రుడు నాశము గావించెను. దక్షుని శిరమును ఖండింపవలనని వీరభద్రుడు ప్రయత్నించెను. కానీ ముని మంత్రరక్షితమగు వాని శిరస్సును ఖండింపలేకపోయెను. పరమేశ్వరుడు ఆ విషయమును గ్రహించి తానే స్వయంగా దక్షుని శిరమును ఖండించెను. ఈ విధముగా వీరభద్రుడు శివుడు వారి పరివారం యజ్ఞశాలలోని వారిని భంగపరిచి తమ వారితో కలిసి కైలాసమునకు మరలిపోయిరి. యజ్ఞశాలలోని మిగిలిన వారు బ్రహ్మ వద్దకు వెళ్ళి శరణు వేడిరి. బ్రహ్మయు వారితో కలిసి కైలాసమునకు పోయెను. రుద్రుని వివిధ రీతులలో ఓరడించెను, స్తుతించెను. శివుని సమాధానపరిచి శివునితో కలిసి యజ్ఞశాలకు వెళ్ళెను. యజ్ఞశాలలో మరణించిన వారిని అందరినీ శివుని ప్రార్థించి అతని చేతనే బ్రతికింపచేసెను. శివుడు దక్షుని ఆ వినయమునకు శిక్షగా బ్రహ్మ ప్రార్థనకు గుర్తుగా దక్షునకు మేక మొహము నమర్చి బ్రతికించెను. మరియు మేక గడ్డమును తెచ్చి భృగు మహర్షికి అమర్చెను. సూర్యునికి దంతములను ఇయ్యలేదు, కానీ వానికి పిండిని తినమని శక్తిని మాత్రము ఇచ్చెను. అవయములను పోగొట్టుకున్న వారికి ఆ అవయవములను ఇచ్చెను, కొందరికి ఇయ్యలేదు. యజ్ఞశాల ఈ విధంగా శివ బ్రహ్మల వలన పునర్జన్మ పొందెను. యజ్ఞశాలలోని వారు శివుని ప్రార్థించిరి. యజ్ఞమును మరలా చేసి పూర్తి చేసిరి. యజ్ఞాంతమున అందరూ తమ తమ స్థానములకు పోయిరి. శివుడును భార్యావియోగమున దుఃఖితుడై గంగా తీరమున పున్నాగ వృక్షము కింద తపము ఆచరించుకొనిచుండెను. దక్షుని కుమార్తెకు సతీదేవి శరీరమును విడిచి మేనా హిమాచలమున పుత్రికగా పుట్టి పెరుగుచుండెను. ఈ సమయమున తారకుడని రాక్షసుడు తీవ్ర తపమును ఆచరించి బ్రహ్మను మెప్పించెను. శివుని పుత్రుని వలన తప్ప మరెవ్వరి వలన మరణం లేకుండానట్లు వరములను పొందెను. పరమేశ్వరునికి భార్యయే లేదు, పుత్రుడెట్లు కలుగును? కావున నేను అవధ్యుడను, నన్ను చంపువారెవరూ లేరని తారకుడు తలచెను. పరగర్వితుడై సర్వలోకములను సర్వదేవతలను బాధింపసాగెను. దేవతలను తన గృహములను ఊడ్చుటకును దేవతా స్త్రీలను దాసీలుగాను నియమించెను. దేవతలను బహువిధములుగా బాధించుచుండెను. దేవతలు వారి వలన బాధలను భరింపజాలక బ్రహ్మ వద్దకు పోయి తమను రక్షింపమని బహు విధములుగా ప్రార్థించిరి. బ్రహ్మయ్యను వారి మాటలను విని ఇట్లు పలికెను. దేవతలారా, నేను తారకునకు రుద్రపుత్రునికి విడిచి ఎవరు నిన్ను గెలువజారని చాలరని వరమిచ్చిన మాట నిజము. రుద్రపత్ని యగు సతీదేవి దక్షుని యజ్ఞశాలలో శరీరమును విడిచినది. ఆమె ఇప్పుడు హిమవంతుని కుమార్తె పార్వతి అని పేరుతో పెరుగుచున్నది. రుద్రుడును హిమాలయ పర్వతమున తపము చేసుకొంచున్నాడు. కావున మీరు పరమేశ్వరుడు పార్వతితో కలిగినట్టి విధానమును ఆలోచింపుడని వారికి తగిన ఉపాయమును సూచించెను. వారిని ఊరడించి పంపెను. దేవతలందరూ ఇంద్రుని ఇంట సమావేశమై బృహస్పతితో ఆలోచించిన ఇంద్రుడును నారదుని మన్మధుని స్మరించెను. ఇంద్రుడు స్మరించినంతనే నారదుడును మన్మధుడు ఇంద్రుని వద్దకు వచ్చిరి. ఇంద్రుడు నారదుని చూసి నారద మహర్షి, నీవు హిమవంతుని కడకపోయి దక్షయజ్ఞమున శరీర త్యాగమునర్చిన సతీదేవియే నీ కుమార్తె పార్వతిగా జన్మించినది. భార్యావియుక్తుడకు శివుడును నీ హిమాలయముల శృంగమునందే తపమాచరించుచున్నాడు. పూర్వజన్మలో పరమశివుని భార్యయే ప్రస్తుతము నీకు కుమార్తెగా ఉన్న పార్వతిని శివుని సేవించుటకై పంపుము. ఆమెయే శివునికి భార్య కాగలదు, శివుడే ఆమెకు భర్త కాగలడు. కావున నీవు నీ కుమార్తెను పూర్వజన్మమునందలి భర్తయగు శివునికి భార్య చేయమని బోధింపమని చెప్పి నారదుని హిమవంతుని కడకు పంపెను. నారదుడు ఇంద్రుడు చెప్పినట్లుగా హిమవంతుని కడకపోయి పార్వతిని శివుని సేవకు పంపినట్లుగా శివునికి పార్వతినిచ్చి వివాహం కావించినట్లుగా హిమవంతునికి ప్రబోధించెను. హిమవంతుడు శివుని సేవకే పార్వతిని నియమించెను.
నారదుని పంపిన తర్వాత ఇంద్రుడు మన్మధుని చూచి తారకాసుర పీడితులకు దేవతల హితము కొరకు భార్యా వియుక్తుడకు శివుని హితము కొరకు నీవు నేను చెప్పు కార్యమును చేయుము. నీ మిత్రుడకు వసంతునితో శివుడు తపమాచరించుచు ప్రదేశమునకు పోవుము. హృదయ మనోహారములకు వసంత ఋతువు శోభలను ప్రవర్తింపజేయుము. పార్వతి శివునకు సన్నిహితురాలైనప్పుడు నీవు మోహబాణములను ప్రయోగింపుము. శివపార్వతులకు పరస్పర అనురాగము కలిగి వారిద్దరికి సమాగమం ఏర్పడినచో రుద్రపుత్రుడు జన్మించి తారకాసుర వధ జరుగును, దేవతలకు పరపీడనము పోవును. ఈ ప్రకారం చేయమని వారిని పంపెను. మన్మధుడును ఇంద్రుని ఆజ్ఞను పాటించి మిత్రుడను వసంతునితోనూ భార్యకు రతీదేవితోనూ మలయానిలాది పరివారంతోనూ శివుడున్న తపోభూమికి పోయెను. ఆ కాలమున వసంతకాలము ఆ ప్రాంతం విజృంభించెను. ఆ ప్రాంతం అంతయు బహువిధ పుష్ప సమృద్ధము మలయానిల బహుళము అయ్యెను. ఆ సమయమున తనకు పూజా పుష్పములు మున్నగు వారిని సమర్పింపవచ్చిన పార్వతితో శివుడు సంభాషించుచుండెను. మన్మధుడికి శివపార్వతుల సమాగమనకు ఇదే తగిన సమయమున అని తలచెను. శివుని వెనుక భాగమున చెట్టు చాటును నిల్చుండి ఒక బాణము ప్రయోగించెను. మరల ఇంకొక బాణము ప్రయోగింప సిద్ధముగా ఉండెను. శివుడు తన మనసు చలించుట గుర్తించెను. కారణమేమని విచారించెను. నిశ్చలమైన నా మనసిట్లు చంచలమొకట ఏమి, నాకిట్టి చాంచల్యమును కలిగించిన వారెవరని విచారించి నలువైపులా పరిశీలించెను. బాణ ప్రయోగమునర్పబోవు మన్మధుని చూచెను. తన చూపును పార్వతి నుండి మరల్చెను. మన్మధునిపై నిటలాక్షుడు తన నుదుట ఉన్న మూడవ కన్ను తెరిచెను. లోక భీషణమైన ఆ శివుని నేత్రాగ్ని మన్మధుని వాని ధనుర్బాణములతో సహా దహించెను, అంటే కాల్చివేసెను. తమ కార్యం ఏమగునో అని చూచుచున్న దేవతలు భయపడి కకావికలమై పారిపోయిరి. వసంతుడు మన్మధుని భార్య రతి శివుడు తమను కూడా శిక్షించునేమో, ఆ శిక్ష ఎట్లుండునో ఆయన భయపడి కళ్ళను మూసుకొని దూరముగా పోయెను. స్త్రీ సన్నిధానము యుక్తము కాదని పరమశివుడు అంతర్ధానమయ్యెను. మన్మధుడు చేసిన పని దేవతలకు శివునకు ఇష్టమే అయినను మన్మధునకు మాత్రం అనిష్టమైన అనర్థము కలిగింది. ఒకవేళ శివునకు దేవతలకు అనిష్టమైన పనిని చేసినచో ఇంకా నేనెంతటి ఆపద మన్మధునకు కలుగునో ఎవరు చెప్పగలరు? కావున శృతకీర్తి మహారాజు ఇక్ష్వాకు వంశము వాడైన హేమాంగదుడు సత్పురుషులకు అనిష్టుడే ఎగును. సజ్జనులను గౌరవింపక పరమాత్మకు అహితమును వైకల్యము కలవారిని అప్రసిద్ధులను ఆదరించి గౌరవించుటచే చేసిన దానికి సునకాదిహీన జన్మలనెత్తి బాధపడెను. కావున సాధు సేవ ముఖ్య కర్తవ్యము. అనాథలేటల దయజాలి మీతి మీరరాదు. ఈ విషయం గమనింపవలయునని శృతదేవుడు వివరించెను. పరమశివునికి అయిష్టమును చేయుటచే మన్మధుడు తర్వాతి జన్మయందు బాధలు పడెను. పరమ పుణ్యప్రదమైన ఈ కథను రాత్రి గాని పగలు గాని ఎవరు విన్నను జన్మ మృత్యువు ముసలితనము మున్నగు భయముల నుండి విడువబడుదురు అనగా వారికి శృతదేవుడు శృతకీర్తికి వివరించెను. వైశాఖ పురాణం 10వ అధ్యాయం సంపూర్ణం.